ఇవ్వటం జరిగాది. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు డ్రోన్ రికార్డింగ్లు వివాదాస్పదంగా మారాయి. ఇక వైసీపీ నేత వేణు కార్యాలయంలో తాను మాట్లాడుతూ ఉండగా పోలీసులు డ్రోన్ ఎగరవేశారని బొత్స తెలిపారు. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద నాయకులు మాట్లాడుతూ ఉండగా ఎగరని డ్రోన్లు ఇప్పుడిలా పనిచేస్తున్నాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకుల కదలికలపై డ్రోన్లతో రికార్డింగ్లు చేస్తుందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, మహిళలపై మానభంగాలు, కిడ్నాప్లు, మర్డర్లే కనిపిస్తున్నాయని విమర్శించారు. రైతులకు కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని బొత్స దుయ్యబట్టారు. పరిపాలన అనేది లేదు, పరిపాలన స్తంభించిపోయింది. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సరే దౌర్జన్యాలు, పాలన అసలు గాలికి వదిలేశారు. ఎక్కడైనా కనిపిస్తే భూ కబ్జాలు, లేకపోతే ఇవి ఏ సెక్షన్ కూడా హ్యాపీగా లేదు ఇవాళ రాష్ట్రంలో. ముఖ్యంగా రైతాంగం చూస్తున్నాం. ఓ పక్క వచ్చి ఉడుపులు వేసుకుని వర్షాలకు వచ్చి అధిక వర్షాలు అయిపోయిన తక్కువ ఓ పక్క వర్షానికి ఉంటే వాళ్ళకి ఎరువులు కావాల్సి వస్తే కనీసం యూరియా బస్తాను కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల వల్ల ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే దీనికి అంతటి కారణం ఏంటంటే ఒక అవగాహన లేకపోవడము. మనం అంటున్నారు ఏం మంచి పరిపాలన అంటే ఏ విధంగా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు